సో ఎంట్రీ సాంగ్ తోనే అదర కొట్టేశారు మనశంకర వరప్రసాద్ గారిలో సందీప్ మాస్టర్ ఇచ్చి పడేశారని చెప్పాలి. సో ఒక మెగా అభిమానిగా ఇది ఒక మంచి సిచ్యుయేషన్ అనే చెప్పాలి. ఎలా అనిపిస్తుంది సందీప్ గారు? ఆబ్వియస్లీ హ్యాపీ అండి. ఐమ్ సో హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నా. అండ్ అన్నిటికన్నా సంతోషం ఏంటంటే మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ లోపల హుక్ స్టెప్ సాంగ్కి వాళ్ళు డాన్స్ చేస్తుంటే ఆ వైబ్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాం. అంటే మీరు కూడా స్క్రీన్ మీద కనిపించారు. సో అది వేరే లెవెల్ అన్నమాట. సో సార్ కి కంపోజ్ చేసినప్పుడు ఎలా ఉంది? అండ్ ఫస్ట్ టైం ఆయనకి కంపోజ్ చేసినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ స్క్రీన్ మీద ఆయన స్క్రీన్ షేరింగ్ ఇచ్చినప్పుడు సందీప్ ఇక్కడ బాగుంటుంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని అన్నారు. అండ్ నేను కూడా అడిగాను, సార్ ఈ డైలాగ్ నేను చెప్తే బాగుంటుందేమో అంటే ఆబ్వియస్ సూపర్ ఉంటుంది రా వచ్చేసాయని చెప్పి చక్క ఇట్లా భుజమ్మ చేసి చేపించారు నాతోని. సో అండ్ ఫస్ట్ ఆయనకి కంపోజ్ చేసినప్పుడు ఫస్ట్ షాట్ చేసినప్పుడు ఆయన సింగిల్ టేక్లో కొట్టేశారు, సింగిల్ టేక్లో చేసేసారు. అది చూసి అదే హుక్ స్టెప్స్ సాంగ్, అదే మెయిన్ స్టెప్పే దానికి. ఆ రోజు సెట్లో 1000 పీపుల్ దాకా ఉన్నారు. ఆ రోజు బండ్ల గణేష్ గారు చాలామంది వచ్చారు. ఆ రోజు బుచ్చిబాబు గారు అనుకోకుండా వచ్చారు. అండ్ మన మీడియా రాంబాబు గారు అందరూ ఉన్నారు అక్కడే. అందరూ లెగిసి క్లాప్స్ కొట్టారు. దానికి అసలు హోల్ సెట్ అంతా లేచి నుంచి క్లాప్ కొట్టింది. ఆయన సింగిల్ టేక్లో చేసేసారండి. అది చూసి నేను షాక్ అయిపోయి, ఇది కదరా బాస్ అని. సో దట్ ఈస్ వాట్ మై ఎక్స్పీరియన్స్. అంటే ఆయన కొన్ని వేల స్టెప్స్ వేశారు ఆయన కెరియర్ లో. సో ఈ హుక్ స్టెప్ కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది మనశంకర్ వరప్రసాద్ లో మొత్తం అన్ని స్టెప్స్ కంటే. సో ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ నుంచి ఆ రెస్పాన్స్? అది చాలా ఎంజాయ్ చేస్తున్నానండి నేనైతే. నాకు మొత్తం అన్ని దగ్గర నుంచి ఆంధ్ర, తెలంగాణ, అటు వైజాగ్, ఇటు విజయవాడ, నంద్యాల, కర్నూలు, ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఫ్యాన్స్ ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి అసలు అన్న మా బాస్ని మాకు ఇచ్చావన్నా. నేను ఒకటే చెప్తాను ఏంటంటే మెగా ఫ్యాన్స్ అందరికి కూడా నేను అనుకున్నది ఏంటంటే చిరంజీవి గారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో నేను కూడా అలాగే చూడాలనుకున్నా. సో దట్ ఈస్ వాట్ ఈరోజు మీ అందరి తరపున నేను ముందు నిలబడి నేను కంపోజ్ చేయడం జరిగింది అంతే. సో అది ప్యూర్లీ ఫ్యానిజం, అది. మనల్ని మెగాస్టార్ మనం చూసి మనం ఆయన ఆరాధించడం వేరు, ఆయన మనల్ని గుర్తించి మనల్ని గుర్తుపెట్టుకొని మనం పిలవడం అనేది నిజంగా గ్రేట్ అనమాట. అది మీకు వచ్చిన ఆపర్చునిటీ. సో అనిల్ గారు అలా చెప్పినప్పుడు, అలా పిక్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఫస్ట్ వచ్చిన అసలు ఏంటి? అదే అది గొప్పదనం అండి, చిరంజీవి గారు గొప్పదనం అది. ఎందుకంటే ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. ఎంతో మంది ఆర్టిస్టులు, సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలు ఈ రోజు చిరంజీవి గారి నుంచి కదా వచ్చింది చాలా మంది. అంతెందుకండి పరోక్షంగా అండ్ కనబడి కొంత కనబడకుండా కొంత కూడా చాలా మంది. ఇప్పుడు చాలా మంది డాన్సులు వేసుకునే వాళ్ళు వీళ్ళు చిరంజీవి గారు పేరు చెప్పుకుని చిరంజీవి గారు డాన్సులు చేసి వాళ్ళు కూడా కాలాన్ని గడుపుతున్నారు. సో నాకు ఇచ్చిన ఈ అవకాశం ఏంటంటే చిరంజీవి గారు ఒక మాట చెప్పారు నాకు, నేను చాలా తక్కువ మందిని డాన్స్ మాస్టర్ని పిక్ చేస్తాను సందీప్, అందులో లారెన్స్ మాస్టరు, ప్రభు మాస్టరు, అండ్ తర్వాత పిక్ చేసింది నిన్నే అని చెప్పారు. సో అప్పుడు నాకు చాలా భయం వేసింది. మా సార్ అలా అనగానే అమ్మో ఇంత పెద్ద మాట అన్నారు, నాకు ఇంత పెద్ద సాంగ్ అప్ చెప్పారు, కొత్తవాడిని బాస్కి కంపోజ్ చేస్తున్నా, ఎగ్జైట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అనిల్ అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు ఆ విషయంలో. అనిల్ అన్న ఏమన్నారంటే సందీప్ ఎప్పుడు కూడా నువ్వు కంపోజ్ చేసేటప్పుడు నువ్వు ఆల్రెడీ యు ఆర్ ఇన్ టు ద ప్రాజెక్ట్, డోంట్ గెట్ ఓవర్ ఎక్సైటెడ్. దానివల్ల నీకు ఏమవుతుందంటే నీ క్రియేటివిటీని డౌన్ అయిపోతుందని ఒక మారల్ సపోర్ట్ ఇచ్చారు అన్న. సో అది చాలా హెల్ప్ అయింది నాకు. దాన్ని పర్టికులర్గా ఫాలో అయ్యా నేను. సో అనిల్ అన్న ఇచ్చిన టిప్స్ ఏదైతే ఉందో అనిల్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. ఆల్ ది బెస్ట్. ఒక గ్రాఫిక్ అనేది వాడలేదు. అంజి సినిమాలో అమృతం మింగేసినట్టు ఉన్నాడు ఆయన. నిజంగా చిరంజీవి గారు అసలు మాకు మతిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే. సో సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక నిమిషం, ఒకటి లైవ్ లో ఉంది, ఒక నిమిషం. వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు. సో సందీప్ గారికి ఒక బిగ్ సపోర్ట్ అనమాట. సో మనశంకర వరప్రసాద్ గారు స్టార్టింగే సందీప్ గారి హుక్ స్టెప్ తో స్టార్ట్ అయిపోయింది. సో థియేటర్లో రెస్పాన్స్ అయితే వేరే లెవెల్. సో జ్యోతి గారు చెప్పండి, అసలు సందీప్ గారికి ఒక బిగ్ సపోర్ట్, మీరు ఒక మెగా అభిమానిగా ఆయన్ని చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంత రెస్పాన్స్ చూసి ఎలా అనిపిస్తుంది? ఇంత రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఇది నిజమైన పండుగ. ఈ సంక్రాంతి మాకు చాలా స్పెషల్, చాలా హ్యాపీగా ఉంది. మన మెగా అభిమానులందరి పండుగ. ఒక విషయం చెప్పాలి, ఇప్పటి వరకు కపుల్స్ కి మాత్రమే ఇన్స్పిరేషన్ మీరు, కానీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరికీ, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు ఇన్స్పిరేషన్ అయిపోయారు. సో ఇది కదా ఒక మెగా అభిమానిగా కావాల్సింది అని. సో ఇదంతా చూస్తున్నప్పుడు ఆ జర్నీ అంతా చూసుకొని ఇన్ని కష్టాలు దాటుకుంటూ వచ్చారు, ఎలా అనిపిస్తుంది?
పడిన కష్టం అంతా మర్చిపోయాం. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఎన్నో అలసిపోయిన రోజులు ఉన్నాయి. డాన్స్ డాన్స్ డాన్స్. చాలామంది అవకాశాలు ఇప్పిస్తామని హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నమ్మి 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 అలసిపోయి, సరే ఎవరినో నమ్మడం కాదు, మన డాన్స్ని మనం నమ్ముదాము, సోషల్ మీడియాలో నమ్మి అలా ముందుకు వెళ్దామన్నారు. సో ఎవరు రియాక్ట్ అవ్వాలో వాళ్ళు రియాక్ట్ అయ్యి మా వీడియోస్ చూసి మాకు ఛాన్స్ ఇవ్వడం ఓన్లీ ఒక మెగాస్టార్ గారికి సాధ్యం. మెగాస్టార్ గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. గుర్తించడం జరిగింది, ఒక సాంగ్ ఇవ్వడం జరిగింది. కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ అంటే గుర్తుండిపోయే మూమెంట్ ఇది మీకు. సో ఎంతో మందికి అరుదుగా జరిగే అవకాశం ఇది. సో సార్ ఫస్ట్ రీచ్ అయినప్పుడు మీకు చెప్పిన మాట ఏంటి? బాస్ అండి, ఆయన చాలా నార్మల్ అండి. అంటే మనం అనుకుంటాం కదా మెగాస్టార్ గారు పెద్ద హీరో అని, ఆయన చాలా నార్మల్గా ఉంటారు. ఆయన కష్టపడే ప్రతి ఒక్క మనిషి కష్టాన్ని గుర్తిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము కలిసినప్పుడు ఎక్కడ కూడా చాలా ఫ్రెండ్లీగా, ఒక తండ్రి లాగా ఆయన మాతో ఉన్న విధానం, ఒక ఫాదర్ లాగా తను మమ్మల్ని అప్రోచ్ అయిన విధానం, ఆ ప్రేమ, ఆయన కళ్ళల్లో ఆయన అభిమానుల మీద ఉండే ప్రేమ, సంస్కారం, ఇవన్నీ నేను లైఫ్లో మర్చిపోలేము. మేము ఇంత ఫ్రీగా వర్క్ చేసామంటే ఒక ఫియర్ లేకుండా ఇంత పెద్ద సినిమా, డైరెక్ట్గా ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద బాధ్యత, అందులో ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అభిమానులకి. ఇవన్నీ మేము ఫ్రీ అవ్వడానికి ఆయన మాతో చాలా ఫ్రెండ్లీగా ఒక కుటుంబం లాగా కలిసిపోయి జోక్స్ వేసి మాట్లాడి, అమ్మాయి 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 ఎప్పుడు అమ్మాయి మీ ఆయనేడమ్మా సెట్లో ఎక్కడున్నాడు, మీ ఆయన పిలువు అని, సందీప్ మీ ఆవిడేదయ్యా, మీ ఆవిడని పిలువు, ఎంత సరదాగా ప్రేమగా మాట్లాడి మాతో ఇంత సక్సెస్ఫుల్గా వర్క్ చేయించుకున్నారు. అంటే ప్రేమ అంటే ఆయనకి అభిమానుల మీద ఉండే ప్రేమ, ప్రతి ఒక్క మనిషిని చాలా ప్లెయిన్ హార్టెడ్తో ప్రేమిస్తారు ఆయన. అదే ఆయన సక్సెస్కి కారణం. మనశంకర వరప్రసాద్లో ఎన్ని సాంగ్స్ వచ్చినా హుక్ స్టెప్కి వచ్చిన రెస్పాన్స్ వేరనే చెప్పాలి. వింటేజ్ చెరువుని గుర్తు చేసిన సాంగ్గా ఆ స్టెప్స్లో అసలు బీభత్సంగా ఉంది స్క్రీన్ మీద చూస్తుంటే. సో కంపోజిషన్లో మీరు హెల్ప్ ఏమైనా ఉందా, ఏమైనా సజెషన్స్? ఎందుకంటే ఇద్దరు డాన్సర్సే కాబట్టి. అఫ్ కోర్స్ ఇదని కాదండి, ఏదున్నా ఇద్దరం కలిసి డెసిషన్ తీసుకుంటాం. ప్రతిదీ కూడా ఒక 10-15 హుక్ స్టెప్స్ 25 అలా అనుకొని, ఇది కాదు ఇంకా ఏదైనా ఒక స్టెప్ మాకు అసలు ఆనట్లేదు, ఇది కాదు అంటే, ఇప్పుడు ఆయనకున్న స్థాయికి మనకి మెగాస్టార్ బాస్ 70లో వచ్చారు, అందరి మాస్టర్లకి 30లో 40లో 50లో వచ్చి ఇట్టు కొట్టేశారు. మన వరకు వచ్చేసరికి బాస్కి 70, కానీ జస్ట్ ఎ నెంబర్. బాస్కి 70 అనేది జస్ట్ ఎ నెంబర్. కానీ మనం అది కూడా, ఆయన హెల్త్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎట్లా పడితే అట్లా కింద పడి మీద పడి, ఆయన ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ హోల్డర్. సో కాబట్టి ఆయనకున్న స్థాయికి తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేయాలి తప్ప కింద పడి మీద పడి అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేసేసారు. మీరు చెప్పండి, బాస్కి ఇంకేమైనా ఉంటాయా? చేతులతో కాళ్ళతో తలతో చేసేవన్నీ, బాడీలో ఎన్ని పార్ట్స్తో చేయాల్సినవన్నీ చేశారు. ఇంకా కొరియోగ్రఫర్స్కి ఎంత ట్విస్ట్, ఆల్మోస్ట్ ఆల్ చేసేవన్నీ చేసేసారు. ఇంకా కొత్తగా చేయాలంటే మేము ఎన్ని రోజులు బుర్ర పెట్టి ఉండాలి. ఆల్మోస్ట్ అది చేయడం ఇది కాదు. ఇంకా అలాని కొంచెం జెన్జీ కిడ్స్కి అంటే ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఉండేలాగా చేయాలి. అంటే అందరి చేతిలో ఉండేది ఏంటి, ఫోన్. సో ఒక ఫోన్తో స్టెప్ చేయాలి, అది కూడా గ్రేస్ ఉండాలి అనేది ఒక ఐడియా అన్నమాట. సో అందులో ఏంటంటే ఇద్దరం అనుకోని ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ప్రతి డెసిషన్ కూడా ఇద్దరం కలిసి తీసుకుంటాము. కానీ ఆ బాస్ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ మాత్రం సందీప్ గారు యాజ్ ఇట్ ఈస్ గా దించేశారు. ఒక ఫైనల్గా ఒకటి, సో మీరు ఇన్స్పిరేషన్ అవ్వడానికి అందరికీ, రియల్ లైఫ్ కపుల్కి అసలు మీరు అమ్మలా చూసుకునే విధానం అది చాలా ఫేవరెట్ అనమాట ప్రతి ఒక్కరికి, అట్లా లేడీస్కి జెంట్స్కి. సో అంటే ఇంత మంచి కామెంట్స్ వస్తున్నాయి. రియల్ లైఫ్ కపుల్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్ నాకు తెలిసి. సో ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఇప్పుడు ప్రెసెంట్ కపుల్కి ఏమి ఇస్తారు? ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. మనం ఒకరు ఇస్తే వాళ్ళు వింటారా ఏంటి, విన్నాం. బట్ ప్రతి ఒక్కరు ఏం చెప్తానంటే, స్పెషల్లీ అమ్మాయిలకి టేక్ ఇన్స్పిరేషన్ మీ మదర్స్ అండి. అమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఎందుకంటే మనం చాలామంది సెలబ్రిటీస్ని వాళ్ళని వీళ్ళని ఇట్స్ ఓకే, బట్ మన అమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే చిన్నప్పటి నుంచి అమ్మ మన కోసం ఎన్ని కష్టాలు పడింది. ఊరికి అమ్మ నాన్న చాలాసార్లు అనుకుంటారు నిన్ను వదిలేసి వెళ్ళిపోతానే, కానీ అమ్మ మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ అమ్మకి నాన్నకి వండి పెడతా ఉండేది.
కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అనిల్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మి సినిమాలు తీస్తున్నారో దాన్ని 100% గా ప్రూవ్ చేసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మాకు ఒక ఎంటర్టైన్మెంట్ చాలు, ఒక 2.5 hours మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు, మాకు ఏమొద్దు, ఏ రక్తపాతాలు వద్దన్న ఆడియన్స్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నిజంగా వింటేజ్ అన్నదానికి కరెక్ట్ యాప్ట్ మూవీ ఇది. బాస్ ని అయితే కరెక్ట్ యూజ్ చేసుకున్నారు అనిపించింది. ఎందుకంటే వింటేజ్ అనే పదం అనిల్ గారి వర్షన్లో ఫ్యామిలీ జోనర్ లో బాస్ అనేది నటించలేదు. సో ఈ మూవీలో కరెక్ట్ గా సరిపోయింది. అండ్ మేజర్ గా చెప్పాలంటే చిరంజీవి గారు వెంకటేష్ గారు వచ్చిన తర్వాత సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పొచ్చు. వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రజెన్స్ అయితే అనిల్ గారు ఎక్కడ రివీల్ చేయలేదు. అది మీరు థియేటర్లోనే ఎంజాయ్ చేయాలని చెప్పారు. అది 100% కరెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. 2026 పొంగల్ క్లియర్ విన్నర్ మనశంకర్ వరప్రసాద్. చాలా బాగుంది. సంక్రాంతి మూవీ చూసి చాలా రోజులు అయితే సూపర్ ఉండింది. మా కజిన్స్ అక్కడ ఉన్నారు, ఇంకా వాళ్ళు బాగా చెప్పగలరు. కానీ ఈ మూవీలో చిరంజీవి గారి లుక్స్ కానివ్వండి ఇవన్నీ చాలా మంది ట్రోల్ చేయడానికి చూస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఏమైనా దొరికింది? ఆయన ఏం చేసినా ట్రెండ్ అవుతారు సార్. చిరంజీవి గారు ఈ ఏజ్ లో కూడా ఆ గ్రేస్ ఆ ఫైట్స్ ఎలా అనిపించింది సార్? ఆయన గ్రేస్ ఎక్కడ తగ్గదు సార్. చాలా మెగాస్టార్ అంటే మెగాస్టార్ లెవెల్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. అది అలాగే చిరంజీవి గారు ఎలా అనిపించింది? చాలా బాగుంది. వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్ నేను అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అనుకోవచ్చు, అనుకోవడం ఏంది, ఎక్కడికి వెళ్ళారని కంబ్యాక్ ఇవ్వడానికి సూపర్ ఉంది. 20 out of 10 అండి, చాలా బాగుంది. హైలైట్స్ కరెక్టే చెప్పారు. మోస్ట్ ఆఫ్ దెమ్ కరెక్టే చెప్పారు చాలా వరకు. కామెడీ అండ్ చిరంజీవి టైమింగ్, దట్స్ ఇట్. అంటే ఈ ఏజ్ లో కూడా చిరంజీవి గారు ఏజ్ ఏం మ్యాటర్ కాదండి, చిరంజీవి దట్స్ ఇట్. చాలా మంది చిరంజీవి గారి లుక్స్ ని ట్రోల్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళంతా వేస్ట్ అండి. నో వే, చిరంజీవి మెగాస్టార్, దట్స్ ఇట్. అంతే, అంతకు మించి. అంటే ఇది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. బంపర్ బ్లాక్ బస్టర్. అంటే 2 days ముందే ఫెస్టివల్ వచ్చేసింది అనేది మాట్లాడుతున్నారు. ఎస్, 2 days ముందరే ఫెస్టివల్ వచ్చింది. సూపర్ ఉంది మూవీ మాత్రం. అంతే. ఓవరాల్ గా ఏం చెప్తారు మేడం? చిరంజీవి యాక్షన్ అండ్ టైమింగ్ అల్టిమేట్. సూపర్ అండి, సూపర్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. యా, 10 out of 100. ఓకే, 100% ఆ క్రేజీ కామెడీ అలాగే కంటిన్యూ అవుతుంది. F2 దగ్గర నుంచి అది రెగ్యులర్ గా జరిగేది. అది అనిల్ రావుపూడి గారి థీమ్ అయితే ఏదైతే ఉందో అది మాత్రం కంటిన్యూ అయింది. ఈసారి లిటిల్ బిట్ డిఫరెంట్ గా కొద్దిగా చిరంజీవి గారి గ్రేస్ అది స్పెషల్ గా యాడ్ అయింది. కొత్తగా ఉంది, 100% కొత్త. హీరోయిన్ స్కోప్ ఉంది, బట్ ఆల్వేస్ డామినేషన్ అయితే ఉంటది కదా. 100% నయనతార గారి డామినేషన్ అంతే ఏం కాదు, కానీ చిరంజీవి గారిది వెంకటేష్ గారిది వచ్చిన తర్వాత ఇదంతా ఫేడ్ అయిపోతుంది. మ్యూజిక్ సూపర్, మ్యూజిక్ అల్టిమేట్. మీసాల పిల్ల సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్. సంక్రాంతి అదిరిన సాంగ్ అయితే సూపర్. మూవీలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? నచ్చిన పాయింట్ ఫుల్ మెయిన్ ఎంటర్టైన్మెంట్. అండ్ సాంగ్స్ అయితే మాత్రం సూపర్, మల్టిపుల్ అసలు స్టెప్స్, హుక్ స్టెప్స్ కానీ ఇవన్నీ అల్టిమేట్. వెంకటేష్ గారి కాంబో అనిపించింది. అది ఇంకా చెప్పక్కర్లేదు, దాని గురించి అయితే అసలు మాటలు లేవు. నిజంగా వాళ్ళిద్దరు ఆ సాంగ్ అయితే మాత్రం సంక్రాంతి సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్. ఈ సంక్రాంతికి హిట్ కొట్టారని చెప్పచ్చా? 100% ఇది సూపర్ డూపర్ హిట్. చాలా డైలీ ఒక కొన్ని వందల మెసేజెస్, వందల వీడియోస్ ఇండియాలోనే కాదు వేరే అన్ని కంట్రీస్ నుంచి మన మెగా బాస్ హుక్ స్టెప్ అనేది ఫుల్ వైరల్ అవుతుంది. స్పెషల్లీ మీడియా మిత్రులు అందరూ కూడా మీలాంటి వాళ్ళు మాకు స్టార్టింగ్ నుంచి కూడా డే 1 నుంచి కూడా మాకు చాలా ఎంకరేజ్ చేశారు. సో అందరూ ఇది 1 minute అండి, 1 minute వీళ్ళకి అభినందనలు చెప్పాలా. ముఖ్యంగా చిరంజీవి గారిని హుక్ స్టెప్ వీళ్ళిద్దరు సందీప్ గారికి ప్రత్యేకంగా మీడియా తరఫున చిరంజీవి గారికి ఒక్కసారి ఇటు తిరగండి సార్, ఒక్కసారి ఇటు తిరగండి. వీళ్ళిద్దరూ చాలా 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 అద్భుతంగా చేశారు. డాన్స్ లో పెట్టింది పేరు మెగాస్టార్ కదా, డాన్స్ లో పెట్టింది పేరు మెగాస్టార్ కదా. సందీప్ గారి స్టెప్స్ 70 mm స్క్రీన్ పైన ఉండడం ఎలా? చాలా హ్యాపీగా ఉంది. అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా, యాజ్ ఏ భారీగా నేను చాలా గర్విస్తున్నాను. ఇదే మా డ్రీమ్ అంతే.
అన్నయ్యతో చేశారు కదా, తమ్ముడితో ఎప్పుడు చేస్తారండి పవన్ కళ్యాణ్? అన్ని వస్తాయి ఇంకా మా మీద బాధ్యత పెరిగిపోయింది. మెగా అభిమానుల్లో మా మీద బాధ్యత పెరిగిపోయింది. ఖచ్చితంగా మేమైతే ఫ్యూచర్ లో కూడా డిసప్పాయింట్ చేయం. సో మా మీద పెట్టుకున్న బాస్ నమ్మకాన్ని నేషనల్ అవార్డు రావాలన్నా. వావ్ థాంక్యూ సో మచ్. హ్యాపీ అండి, చాలా హ్యాపీ. బాస్ గ్రేస్ అది అంతే. ఆయన అలా చేస్తేనే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ డ్రీమ్ అది. ప్రతి ఒక్క డాన్సర్ ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీ అండి. మా మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టం చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళు కూడా. అండ్ ఈ రోజు దిస్ ఇస్ మై డే. నాకు ఆల్రెడీ చిరంజీవి గారు చెప్పారు, నాకు సాంగ్ రిలీజ్ కాకముందు కూడా చిరంజీవి గారు మెసేజ్ పెట్టారు, సందీప్ మీ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది, థియేటర్ లో పండగ చేసుకుంటారు, 100% నీకు ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది అన్న. సో ఆయన చెప్పిన తర్వాత ఇక తిరిగే ఉంటుంది. లేదు సార్, ఇంకా 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 ఏం రాలేదు నాకు. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే ఒక వర్గం మటుకే హ్యాపీ ఫీల్ అవుతారు ఏదైనా సినిమా రిలీజ్ ఒక వర్గం మటుకే. బట్ నేను చెప్తానండి, నాకు విజయవాడ నుంచి కర్నూలు, నల్గొండ, అటు వైజాగ్ ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు. కాల్ చేసి అన్న మా వింటేజ్ బాస్ ని, మా బాస్ గ్రేస్ ని మాకు తిరిగి ఇచ్చావు, సూపర్ కొరియోగ్రఫీ అని అంటున్నారు. సో ఇంత మంది సంతోషపడుతుంటే ఐఎమ్ సో హ్యాపీ అండి నిజంగా. థ్యాంక్ యూ. సందీప్ అన్నతో ఈ సాంగ్ లో నటించే అవకాశం కల్పించారు, మమ్మల్ని స్టెప్ వేయించారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అన్న. తప్పకుండా సినిమా సూపర్ డూపర్ హిట్, బొమ్మ సూపర్ డూపర్ హిట్. జై మెగాస్టార్. ఇది మన పండుగ, మన మెగా అభిమానుల పండుగ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ అనిల్ రావిపూడి మళ్ళీ 9th టైం హిట్ కొట్టాడు. ప్రతి ఒక్క ప్లాట్ అనేది ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు, ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా. అందరూ నా మాటిని అందరూ ఫ్యామిలీతో వెళ్ళండి. క్రింజ్ అస్సలు లేదండి, క్రింజ్ అనేదే లేదు. ఎవరైనా అంటే ఇంట్రెస్ట్ సినిమా మీద, TFI బానిస సినిమా మీద ఇంట్రెస్ట్ తో పోతే కన్ఫామ్ నచ్చుతాది సినిమా. ప్రతి ఒక్క ప్లాట్ బాగుంది. వెంకటేష్ ఎరగదీశాడు. అప్పు చేసిన సినిమా చూడండి. సినిమా హిట్, మెగా ప్లస్ విక్టరీ, మెగా విక్టరీ. అనిల్ రావుపూడి ఎన్నిసార్లు తీసినా హిట్ కొడతాడు. సో ఎక్స్ట్రాడినరీ ఉందన్న. సో సంక్రాంతికి బ్లాక్ బాస్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఏదైతే బాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో, ఒక వింటేజ్ బాస్ అని ఎక్స్పెక్ట్ చేస్తామో, దాని నుంచి ఫుల్ బిల్స్ పెట్టాడని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఒక 1 minute డల్ మూమెంట్ ఏం లేకుండా మొత్తం ఆయన భుజాల మీద నడిపించాడు సినిమా 2.5 hours మొత్తం. అండ్ మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే ఆయన టైమింగ్, ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు మొత్తం ఆయన కామెడీ టైమింగ్ అయినా, లేదంటే ఆయన డైలాగ్స్ అయినా, లేదా డైలాగ్ డెలివరీ అయినా, తన స్వాగ్ అయినా సరే, తన డాన్స్ అయినా, ఫైట్స్ అయినా, ప్రతి దగ్గర కూడా ఆయన నవ్వుతాను అవుతున్నాం, ఆయన ఏడుస్తున్నాం ఆ లెవెల్లో చూపించాడు. అండ్ మెయిన్ పాజిటివ్ ఇంకోటి ఏంటంటే వెంకీ గారి క్యామియో. ఆయన క్యామియో ఏదైతే 20 minutes ఉందో అది దద్దరిల్లిపోయింది. ఆడిటోరియం మొత్తం టాప్ లేచిపోద్ది. ఫ్యామిలీ చేత బ్రహ్మరథం పడతారు సినిమాకి అయితే, అదైతే నో డౌట్. సంక్రాంతికి వస్తున్నాం ఏదో నార్మల్ గా ఉన్నా సరే, దీని వరకు మాత్రం అంతకు మించి కామెడీ టైమింగ్ ఉంది. సో చాలా బాగుంది. అండ్ మెయిన్ పాజిటివ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ అయినా, లేదంటే ఆయన కామెడీ టైమింగ్ అయినా సరే దాని వరకు బాగున్నా సరే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎందుకో ఆ కామెడీ టైమింగ్ మిస్ అయింది అనిపించింది. కామెడీ టైమింగ్ ఎమోషన్ సీన్స్ మిస్ అయ్యి అనిపించింది. ఆ ఎమోషన్ సీన్స్ పెట్టి ఇంకొంచెం ఏదైనా లాస్ట్ క్లైమాక్స్ ఇంకేదైనా మంచిగా ఇచ్చుకుంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేదేమో. బట్ ఇది చాలు. సంక్రాంతి కాదు, సంక్రాంతి తర్వాత వచ్చే వీకెండ్ లాంగ్ రన్ ఉంటుంది కదా, దాని వరకు మామూలుగా ఆడదు అసలు థియేటర్ లో. సో ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. బీజిఎం అయినా లేదంటే సాంగ్స్ అయినా మనం వెళ్ళిన 10 minutes కే మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేసి అనిపించింది ఆ హుక్ స్టెప్ తో. ఆ హుక్ స్టెప్ కాకుండా వచ్చే శశరేఖ సాంగ్ అయినా సరే, లేదంటే ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది, దాని వరకు నెక్స్ట్ అని చెప్పుకోవచ్చు. గరానా, మొగుడు ఆ లెవెల్ రిఫరెన్స్ తీసుకొని కొన్ని ట్రై చేసుకున్నారు, చాలా బాగా అనిపించింది. అదే కాకుండా మనకి ఏదైతే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక 3 songs పడితే వింటే ఓల్డే సాంగ్స్, దాని వరకు టాప్ లేచిపోయింది ఆడిటోరియం. అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు, చిన్న పెద్ద అసలు ఎవ్వరు మామూలు సీట్లోకి వచ్చారు. ఈవెన్ యాంటీస్ వచ్చినా సరే వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు అందరూ బాస్ ఫ్యాన్స్, ఎవడు బాస్ ఫ్యాన్ కానాడు ఎవడైతే ఉంటాడు. సో 100% వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళ నుంచి అయితే 100% ఫుల్ మిస్ పెట్టారు అనిల్ రావుపూడి. మళ్ళీ ఫ్యామిలీ ఎలా అయితే కోరుకుంటారు సంక్రాంతి సినిమా అని చెప్పి, ఎవ్రీ సంక్రాంతి ఇంకా అనిల్ రావుపూడి.